హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్. సో మా ట్విన్స్ అయితే సెకండ్ బర్త్డే అనమాట. సో ఈరోజు అయితే నేనైతే డే బిఫోర్ అయితే సర్ప్రైజ్ ప్లాన్ అయితే చేశాను. సో డే బిఫోర్ అనుకున్నాను, కానీ నేను ఆర్డర్ చేసిన ఐటమ్స్ రాలేదు కాబట్టి బర్త్డే తర్వాత చేశాము సర్ప్రైజ్ ప్లాన్ అనేది. సో ఇలా వాళ్ళైతే కొద్దిగా ఎగ్జైట్ అయితే అయ్యారనమాట ఆ వెహికల్స్ చూసి. సో ఈ వెహికల్స్ రాలేదనేసి నేనైతే తర్వాత సర్ప్రైజ్ ప్లాన్ అనేది చేశాను. సో వాళ్ళైతే సూపర్ ఎగ్జైట్ అయ్యారనమాట. సో డెకరేషన్ ఐడియాస్ ఏంటి, సో వాళ్ళ బడ్జెట్ ఫ్రెండ్లీలో మేము ఎలా బర్త్డే చేసాము అనేసి నేనైతే ఈరోజు మీకు షేర్ చేస్తాను. సో మా వాళ్ళైతే సూపర్ సర్ప్రైజ్ అయ్యారనమాట ఆ డెకరేషన్ చూసి కానీ, సో ఆ సర్ప్రైజ్ ప్లాన్ కానీ. సో ఫస్ట్ టైం కదా వాళ్ళకి ఆ సర్ప్రైజ్ అనేది చాలా బాగా నచ్చింది. ఒకసారి అయితే డెకరేషన్ అయితే చూసేయండి. సో మా వాళ్ళైతే ఆ డెకరేషన్కి అయితే సూపర్ ఎగ్జైట్ అయ్యారనమాట. సో వాళ్ళ థీమ్ ఏంటి అని అంటే కార్స్ అనమాట. సో కార్స్ థీమ్తో చేయాలి, దట్టు బడ్జెట్లో అనేసి నా ప్లాన్ ఉండే. సో కార్ థీమ్స్ అయితే చేశాను. సో వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఆ కార్స్ చూడంగానే. సో దానిపైన ఎక్కి డ్రైవ్ చేస్తామనేసి ఒకటే గొడవ. సో మా కాలనీలో ఉన్న పిల్లల్ని అందరినీ గ్యాదర్ అయితే చేసి వాళ్ళనైతే బర్త్డేకి అయితే ఇన్వైట్ చేశాము. బర్త్డే అంటే పిల్లలు ఉంటేనే ఆ బర్త్డే వైబ్ అనేది తెలుస్తుంది అనమాట. సో కేక్ కూడా మేము కార్ థీమ్లోనే ఆర్డర్ చేసాము, దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో అనమాట. ఒకసారి అయితే కేక్ చూసేసేయండి. సో ఫైనల్ ఇట్స్ ఎ కేక్ కటింగ్ టైం. అదేంటి ఆగిపోయాను అనుకుంటున్నారా? సో బర్త్డే అంటే కేక్ ఉండాలి అండ్ పిల్లలు ఉండాలి కదా. సో పిల్లల్ని మర్చిపోయాను నేను సడన్గా. సో మరి మధ్యలో గుర్తొచ్చేసి మళ్ళీ అందరిని అయితే పిలిచాను అనమాట. సో పిల్లలు ఉంటేనే కదా బర్త్డే వైబ్ అనేది మనకు వస్తుంది అనేసి. సో బర్త్డే అనగానే మెయిన్గా మనము ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, మనకి ఉన్న దాంట్లోనే మనము చేస్తే సరిపోతుంది. అండ్ పిల్లలకి ఏది ఇష్టమో అది వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఇస్తే వాళ్ళకి అదే హ్యాపీనెస్ కదా. అందుకనేసి నేను చిన్నగా ఇలా ప్లాన్ అయితే చేశాను. సో ఇట్స్ ఫైనల్లీ కేక్ కటింగ్ టైం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. సో కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అమ్మమ్మ తాతయ్య అయితే ఫస్ట్ అయితే వాళ్ళకి కేక్ పెడుతున్నారు. సో వాళ్ళకి కేక్ వద్దంట, ఆ కార్ కేక్ అయితే ఏదైతే ఉందో దాంతో ఆడతారంట. సో కార్ కేక్ ఓపెన్ చేయగానే దాన్ని పట్టుకోవడానికి వెళ్ళాడు అనమాట సడన్గా. ఇదేంటో అబ్బాయిలకి కార్స్ అంటే ఇష్టము, ఎక్కడ చూడు కార్స్ కావాలి, ఏ టాయ్ చూడు కార్ కావాలి, ఎన్ని టాయ్స్ తెచ్చినా కూడా కార్ టాయే కావాలి అని అంటుంటారు అనమాట. సో అది క్రేజీ బాయ్స్కి. సో మీ ఇంట్లో మీ బేబీ బాయ్స్ కూడా ఇలానే కార్స్ కావాలని మారం చేస్తూ ఉంటారా? సో డెకరేషన్కి వచ్చేసరికి నేనైతే చాలా ఐడియాస్ అయితే ఆలోచించాను, బట్ నాకు బడ్జెట్లో అవ్వాలి అండ్ అట్ ద సేమ్ టైం అది డిఫరెంట్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి అనేసి అయితే ఆలోచించాను అనమాట. సో ఫైనల్గా నేనైతే ఈ థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను, కార్ థీమ్లో. సో ఇలా బడ్జెట్లో అయితే నేనే ప్రిపేర్ చేశాను డైరెక్ట్గా, నేను నా ఫ్రెండ్స్ కలిసి. సో బయట చాలా చూసాం కానీ నాకు అనుకున్న మెటీరియల్ అయితే దొరకలేదు. బయట ఇద్దాము, ఈవెంట్స్కి ఇద్దాము అని అంటే బడ్జెట్ అయితే చాలా అయిపోతుంది. సో ఇంట్లో చేసేదానికి అంత బడ్జెట్ పెట్టడం అనవసరం అనిపించేసి నేనైతే ఇంట్లోనే నా ఓన్గా అయితే క్రియేటివిటీ యూజ్ చేసి అయితే ఇలా చేశాను. సో సూపర్ నచ్చింది. చాలామంది అయితే అడిగారు ఎక్కడ చేపించారు అనేసి. కొంచెం స్టేజ్ అయితే ఇంకా లుక్ అనేది చాలా బాగా వస్తుండే, అది డౌన్ ఉంది, ఎలాంటి స్టేజ్ వేయలేదు
చేయలేదు కాబట్టి కొంచెం లుక్ అయితే తక్కువగా. డ్రాబ్యాక్ ఏంటి అంటే మొత్తం మేమే కవర్ అయిపోయామన్నమాట. సో అదొక గిల్టీ ఫీలింగ్ ఉండే నాకు అనమాట. కొద్దిగా హైట్ ఏదైనా పెట్టాల్సింది అన్న థాట్ అయితే వచ్చింది తర్వాత. సో నెక్స్ట్ టైం వర్కౌట్ చేద్దాంలే అనేసి లైట్ అయితే తీసుకున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఇది ఒక ఇంట్రెస్ట్ అనమాట. సో ఎవరిదైనా బర్త్డే ఉంటే వాళ్ళకి సర్ప్రైజెస్ ఇవ్వాలి, సో సర్ప్రైజ్గా డెకరేషన్ చేయాలి అనేసి ఒక థాట్స్ అయితే ఉంటుండే అనమాట. సో ఆ థాట్స్ తోటైతే నేనైతే వీళ్ళకి చేసేసాను ఇలా. సో ఇదైతే మా కాలనీ ఫ్రెండ్స్ అందరూ. సో వాళ్ళైతే ఇక్కడే అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నారు బర్త్డే గిఫ్ట్స్ అనేసి. సో ఎక్సైటెడ్గా ఉండే. సో మార్నింగ్ నుంచి వాళ్ళకి మా బర్త్డే అనేసి అందరికీ చెప్తున్నారనమాట. అదో ఫీల్ కదా, ఆ చైల్డ్హుడ్లో బర్త్డే అనగానే అదో ఫెస్టివల్, అదో హ్యాపీనెస్ అనమాట. సో మా వాడైతే ఇక్కడ చూడండి చిన్నగా స్నాక్స్ తెచ్చుకొని కూర్చుంటున్నాడు. సో ఫైనల్గా అన్బాక్సింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మా వాళ్ళది. సో మా వాళ్ళకే కాకుండా అక్కడ పిల్లలందరూ కూడా ఎగ్జైటింగ్గా ఉండే అనమాట. సో ఆ గిఫ్ట్ ఏంటి చూడాలి అనేసి. సో అది వచ్చేసి అయితే టెంట్ హౌస్ అనమాట, చిన్న పిల్లలకి ప్లే హౌస్ టైప్, చాలా బాగుంటుంది. సో ఒక ఏరియాలో ప్లే చేపియాలి పిల్లలకి అనే థాట్ ఉంటే ఈ గిఫ్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట బడ్జెట్లో. చాలా బాగుంది. సో ఇక్కడైతే మేమైతే ఓపెన్ చేస్తున్నాము. సో అస్సలు నన్ను ఓపెన్ చేయనియట్లే, అందరూ వచ్చి ఇది కాదక్క ఇది ఇలా ఓపెన్ చేయనేసి చెప్తూ ఉన్నారనమాట. అండ్ మా వాడైతే చూస్తున్నాడు ఏంటి వీళ్ళందరూ నా గిఫ్ట్స్ అయితే ఎత్తుకపోతారా అన్నట్టు వాడు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. సో మా వాడు క్యూట్ ఎక్స్ప్రెషన్ చూడండి, ఏంట్రా మీరందరూ నా గిఫ్ట్ పైన పడ్డారు అన్నట్టు అమాయకంగా క్యూట్గా, ఏంటో తెలియదు ఏం జరుగుతుందో తెలియకుండా. సో ఇక్కడైతే ఫైనల్గా ఓపెన్ చేశాక అదైతే సెట్ చేయమంటున్నారు. అక్కడే కాదు అని అంటే ఇది నాది సెట్ చేసేసి అనేసి ఒకటే గొడవ. సో పైకి వెళ్ళాక ఇంటికి వెళ్ళాక సెట్ చేస్తాను, సో ఇది డ్రాగన్ ఇలా టెంట్ అనేసి నేనైతే అక్కడ వాళ్ళకి మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో బర్త్డే రోజు గిఫ్ట్ చూశాక వాడు వావ్ అనేసి అయితే నేర్చుకున్నాడు. అప్పటి నుంచి ఏ కొత్త ఐటమ్ చూసినా వాళ్ళైతే సర్ప్రైజింగ్గా వావ్ అని అయితే చెప్తున్నారనమాట. సో నచ్చింది బాగా వాళ్ళకైతే. సో ఫస్ట్ టైం ఇలా వాళ్ళ బర్త్డేని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫస్ట్ బర్త్డే అప్పుడు ఎవరికి తెలియదు కదా. అండ్ మనం కూడా పిల్లలకి బర్త్డేస్ అంటే చిన్నప్పుడు ఏమీ తెలియదు. అండ్ మన మనీ కూడా వేస్ట్ చేయకుండా బడ్జెట్లో చేసుకొని మిగతా అమౌంట్ సేవ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఆర్ఫనేజ్కి ఇలా డొనేట్ చేయడం కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళ నేమ్ మీద ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా. సో ఫస్ట్ బర్త్డేకి అయితే నేను అలానే చేశాను. ఆర్ఫనేజ్కి వెళ్ళి కేక్ అయితే కట్ చేయించాను. సో సెకండ్ బర్త్డేకి నాకు కుదరలేదు, అందుకనేసి ఇంట్లో ప్లాన్ చేశాను, దట్టు చిన్నగా అనమాట. సో బర్త్డే అనగానే హంగామా చేసేసి పిల్లలకి పేరు మీద ఎక్కువ అమౌంట్ ఖర్చు చేయకుండా ఇలా బడ్జెట్లో చేసి అదే అమౌంట్ వాళ్ళ నేమ్ మీద సేవ్ చేసుకొని ఫ్యూచర్లో అయితే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వచ్చు అనమాట. ఇప్పటి నుంచి ప్రతి బర్త్డేకి మనం ఇంత సేవ్ చేసేసి సో ఫ్యూచర్లో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అది గిఫ్ట్గా ఇస్తే వాళ్ళైతే సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో నా ప్లాన్ అయితే అది అనమాట. సో ఎప్పటికైనా అలా చెయ్యాలి అనేసి సో నేనైతే ఇలా బడ్జెట్లో కంప్లీట్ చేశాను. మీకు ఎలా అనిపించింది? సో మా ట్విన్స్ బర్త్డే మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ డెకరేషన్ డీటెయిల్స్ కావాలి అని అంటే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, అది కూడా మెన్షన్ చేయండి. సో నా మాటలు కూడా మీకు ఎలా అనిపించాయి? సో బర్త్డే అనేది బడ్జెట్లో చేయాలా, బడ్జెట్కి మించి చేయాలా అనేసి మీరైతే కామెంట్ బాక్స్లో అయితే నాకు డెఫినెట్గా చెప్పండి. సో ఫర్దర్ వీడియోస్ మీకు ఇంకేం వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి, పేరెంటింగ్ వీడియోస్ కావాలా, హోమ్ స్కూలింగ్ వీడియోస్ కావాలా అనేసి అయితే నాకు డెఫినెట్గా షేర్ చేసుకోండి. సో నాకైతే మా ట్విన్స్తో అయితే అసలు టైం అయితే కుదరట్లేదు. ట్విన్స్ మేనేజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదా. సో అందుకనేసి వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి. ఎప్పటికప్పుడు పెడదాము అనుకుంటున్నాను, కానీ అసలు టైం అయితే సెట్ అవ్వట్లేదు. నా బెస్ట్ అయితే నేను ఇస్తున్నాను. సో మీరు కొద్దిగా పేషెన్స్తో ఉండి ఆలోచించి వీడియోస్ అయితే కొంచెం నాకు సపోర్ట్ చేయండి. ఇదే అండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిటిల్ ట్విన్ డైరీస్.